ఆయనకే అర్థం కాదన్న మాటలు ఈరోజు మనం కోటేశ్వరరావు గారు చెప్పారు, చక్కగా బాగుంది అండి. అలాగే కృష్ణ చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటంట. అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తాడు మనిషి. మరి చెడుతనం చేస్తున్నామంటే మనకి దేవుని యందు భయం లేదు అని మనకు అర్థమైపోతుంది, అంతే కదా. కాబట్టి విన్న మాటలు చాలా విలువైన మాటలు, కొత్త మాటలు కూడా మనం విన్నాం. కొత్త సంగతి చెప్పాడు ఆయన. వ్యక్తిగతంగా ఈ లోకంలో మనం జీవించుకుంటూ సంఘం అనే పరలోకం, ఈ పరలోకాన్ని సంఘంతో పోల్చి ఇక్కడ ఛాయలాగా కనపడుతుంది. సంఘం పరలోకానికి ఛాయలాగా కనపడుతుంది. ఆ పరలోకం కోసం, ఆ పరలోకం దేవుడు చెప్తున్న మాటలు ఈ పరలోకంలో ఈయన చెప్పాడు మనకు. ఈ మాటలు మనం ధిక్కరించే వాళ్ళంగా ఉండకూడదు. మీకు బుద్ధి చెప్పే వాళ్ళ మాటలు మీరు తిరస్కరించకూడదని కూడా చెప్పారు. అది ఇది ఒక సంఘం అనేది స్లేపెక్ట్ ఏంటది ఇంగ్లీష్ మాట, స్లేపెక్ట్ ప్లేస్ అన్నాడు ఇందాక. ఇప్పుడు పరలోకంతో పోల్చాడు. ఇది ఛాయ. ఇటువంటి మనం ఇక్కడికి వస్తున్న మనం ఇది ఒక పరలోకంగా భావించి మనలో ఇంకా చిన్న చిన్న లోట్లు ఉంటే వాటిని కూడా విడిచిపెట్టడానికే ఇది అన్నట్లుగా మనం నేర్చుకున్నాం. కాబట్టి విన్న ప్రతి మాట మనకి ఎంతో, మన ఆత్మీయ జీవితానికి ఎంతో విలువైందిగా మనం గుర్తెరిగి మరి దేవుని యందు పరిపూర్ణంగా మనం వాక్యానుసారంగా బతకాలని ఆలోచించుకున్నాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ యందు భయం కలిగి భక్తి కలిగి నాయన మేము బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు, మీరు ఆశపడుతున్నారు తండ్రి. అయ్యా మేము ఆరోగ్యంగా ఉండాలని కూడా మీరు కోరుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే వేటిని విడిచిపెట్టాలి అన్న మాటలు కూడా, కోపము, పగ, ధనాపేక్ష ఇటువంటివి నాయన ముఖ్యంగా మాలో ఉండకూడదు. ఉంటే ఆరోగ్యం కోల్పోతామని మీరు తెలియపరిచారు తండ్రి. మీరు వద్దన్న వాటిని మేము విడిచిపెట్టి మీరు చేయవన్న మాటల ప్రకారంగా మేము బ్రతికి మేమందరం నాయన పరలోకానికి ఛాయగా ఉన్న ఈ సంఘంలో కూడుకొని మరి పరలోకం కోసం, యేసుక్రీస్తు వారి కోసం కనిపెట్టే వారంగా మా బ్రతుకును పరిపూర్ణంగా మార్చుకొని ఈ లోకంలో వ్యక్తిగతంగా బ్రతికినప్పటికీ కూడా ఎక్కువగా పరలోకం వైపు మా ఆలోచన, మా గురి కలిగి మేము బ్రతికి మేమందరం కూడా పరలోకం చేరే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.